తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు అక్కడికి రానటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి ఉత్తరం రాసిరంటని చెప్పి, లేదా కేటీఆర్ గారింటికి హరీష్ రావు గారు వెళ్ళిరంటని చెప్పి 2 గంటల చర్చ జరిగిందంటని చెప్పి నేను చాలా సూటిగా అడుగుతున్నా ఈ సోకాల్డ్ మీడియా ఛానల్ అని. కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అంటే అక్కడ ఎంత దూరం లేదు. అక్కడ ఇద్దరు ఒక రాజకీయంగా ఎమ్మెల్సీ అయిన కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులైన వీళ్ళిద్దరికంటే ఈ పదవుల కంటే ముఖ్యంగా కూడా వారిద్దరు కూడా తండ్రి కూతుర్లు అనే విషయాన్ని ఈ సోకాల్డ్ మీడియా ఛానల్ ఎందుకు గ్రహించట్లేదు? ప్రజల సమస్యలు మాట్లాడాలనుకుంటే పదవులను అడ్డం పెట్టుకొని మాట్లాడేటువంటి పద్ధతి ఒకటైతే, అంతకంటే ముఖ్యమైనటువంటి పద్ధతి తండ్రి కూతురు అనే యొక్క వరుస కూడా వారి మధ్యలో ఉంది, బంధం వారి మధ్యలో ఉంది. ఆదాన్ని కూడా అడ్డం పెట్టుకుని కూడా మాట్లాడవచ్చు రాష్ట్ర రాజకీయ విషయాలు, ప్రజల యోగక్షేమాల గురించి. కానీ అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడలే. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడేమో గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారు పర్సెంటేజీలు, లిక్కర్ పాలసీలు, ఆమె వ్యాపారాలు ఎదిగించుకునే పనిలో ఎదగడంలో బాగా బిజీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఒక్కసారిగా అధికారం పోగానే ప్రజల మీద ఎక్కడలేని అమితమైనటువంటి ప్రేమ పుట్టుకొచ్చి ప్రజలు పడుతున్నటువంటి అవస్థల గురించి తండ్రి గారికి లేఖ రాయడం, తండ్రి ఇక చూడు ప్రపంచాన్ని నేను ఒక చేతితో మార్చేస్తానే విధంగా చెప్పిందన్నట్టుగా ఈ సోకాల్డ్ మీడియా ఛానల్ అంతా కూడా పెద్ద భూమ్ క్రియేట్ చేసి ప్రజల మెదళ్లలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గురించి బలవంతంగా చొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఈ యొక్క అగ్రవర్ణాల యొక్క రాజకీయ ఎత్తుగడని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. టంకు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసినటువంటి ఈ అగ్రవర్ణ రాజకీయ నాయకుల చేతుల్లో మనందరం కూడా బందీలై కొట్టుమిట్టాడుతా ఉన్నాం. కాబట్టి ఆ విషయాన్ని మనందరం గ్రహించి రేపు రాబోయే రోజులల్లా ఎప్పుడు అవకాశం వచ్చినా, ఏ పద్ధతిలో అవకాశం వచ్చినా, ఏ స్థాయిలో అవకాశం వచ్చినా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకుల్ని మనందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించుకొని మన యొక్క తలరాతల్ని మనమే మార్చుకునే ప్రయత్నం చేయాలనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ